వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒక విచిత్రం. ఆయన మాటలే చాలా విచిత్రంగా ఉంటాయి. తత్వం అనేటువంటి దాన్ని చెప్పడం అనేటువంటిది చాలా కష్టం. తత్వం, యు ఆర్ దట్ ఈజ్ యూ అనేటువంటిది చాలా కష్టం. అది వీరబ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన ఇలాంటి వాళ్ళకే సరిపోయిందనమాట. ఆ కోవకు చెందినటువంటి వాడే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. దాంట్లో ఎటువంటి డౌట్ అనేటువంటిది లేనే లేదు. ఒకసారి అందరూ కూడా ఆయన తప్పనిసరిగా దర్శించండి. ఎందుకంటే అవధూత ఆయన, దాంట్లో డౌట్ ఏం లేదనమాట. రమణ మహర్షిలాగా ఈయన కూడా ఒక అవధూత. రమణ మహర్షి ఈ రూపంలో జన్మించారు. ఒక్కసారి ఆలోచించండి, మీ గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఎవరైనా రాజీనామా చేస్తారా? అసలు గవర్నమెంట్ ఉద్యోగం అనేటువంటిది రావటం అనేటువంటిదే చాలా కష్టం, అవునా? మరి అలాంటిది ఈ మహానుభావుడు రాజీనామా చేసి ఈరోజు వరల్డ్ టీచర్ అయ్యాడు. తత్వాన్ని ప్రబోధిస్తూ ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా రామాయణ మహాభారతాలు, ఖురాను, బైబిల్ గురించి చెప్పినటువంటి వాళ్ళ ఉన్నదే చెప్పారనమాట. నీవు ఏంటి, నీవెందుకు జన్మించావు, ఎందుకు పుట్టావు, ఎందుకు చస్తున్నావు, ఈలోపు నువ్వేం చేస్తున్నావు అనే దాని గురించి గురువుగారు బోధిస్తూ ఉన్నారు. ఈయన దగ్గరికి పోతే మన కళ్ళను చూస్తే మన భావాన్ని ఆయన గ్రహిస్తాడు. అది ఆయన యొక్క గొప్పతనం. వాటి అందరూ కూడా దర్శించి తరించండి. మన వీడియోలు చూసినటువంటి వాళ్ళు, వరల్డ్ టీచర్ న్యూస్ వీడియోలు చూసినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆయన చూసి వచ్చి మనశ్శాంతిగా జీవిస్తూ ఉన్నారన్నమాట. ఏం చెప్తారు చూడండి. ప్రశ్నించేటువంటి వాడే ప్రశ్నకు సమాధానం. ఈ ప్రపంచమంతా కూడా ఆయన కలే. ఈశ్వర నియతికి మారుపేరే నీ తల రాత. లలాట లిఖిత రేఖను ఒక్కసారి రాసిన తరువాత ఎవ్వడూ కూడా దాన్ని మార్చటం అనేటువంటిది జరగనే జరగదు. ఆ రేఖ అనేటువంటి దాన్ని ఒక్కసారే రాసేది. దాన్ని ఎవ్వడు కూడా మార్చటం అనేటువంటిది జరగనే జరగదు. నీ ప్రయత్నం కూడా శివ సంకల్పమే. 100 గ్రంథాలు చదివి మైండ్ బ్లాక్ చేసుకునేటువంటి దానికంటే ఒక్క గ్రంథాన్నే 100 సార్లు చదువు చాలు. నీరు పడేంత వరకు ఒకే చోట త్రవ్వు. నీవు దేవుడివి కావాలి అంటే ఆయననే నువ్వు మింగేయాలి. శివుడు ఎవరినైతే ధ్యానిస్తాడో వాడే శివుడవుతాడు. పుట్టినప్పుడు చచ్చినప్పుడే నిజమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస. చూడండి ఏం చెప్తున్నాడో. మనం పుట్టినప్పుడు, పోయినప్పుడు, అప్పుడే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. మధ్యలో శ్వాసలు అన్నీ కూడా అవి నీ భ్రాంతి అంతే. నీ చివరి శ్వాసలో నీ ఇష్టదైవాన్ని చూస్తావు, మాట్లాడతావు. కానీ అందరి ఏడుపు నువ్వు వింటూ ఉంటావు, కానీ నీ ఏడుపు ఎవడు కూడా వినడు. కళకి ముందు అంటే నిద్రిస్తూ ఉన్నటువంటి వాడే దేవుడు. నిద్రలో కనపడేటువంటి అన్నీ కూడా జీవుడే అని చెప్తాడు ఈయన. చివరి శ్వాసలో తప్పనిసరిగా నువ్వు చూస్తావు. అందరి ఏడుపులు నీవు వింటుంటావు, కానీ నీ ఏడుపును మాత్రం ఎవ్వడు కూడా పట్టించుకోడు, వినడు. ఎందుకని? నీవు మోగవాడిలాగా తయారవుతావు అన్నమాట. ఏదో చెప్పాలి అనుకుంటావు, కానీ చెప్పలేక నీలో నువ్వే కుమిలిపోతూ ఉంటావు. నీ శరీరంలో ఉండేటువంటి అవయవాలు అన్నీ కూడా మూగపోవటం అనేటువంటిది జరుగుతూ ఉంది. శరణాగతి అనేటువంటిదే సాక్షాత్కారానికి మార్గం అని చెప్పాడు రమణ మహర్షి. అందుకే ఆయన పరమేశ్వరుణ్ణి శరణు పొందాడు. భక్త రామదాసు శ్రీరాముణ్ణి శరణు పొందాడు. భక్త కన్నప్ప మహేశ్వరుణ్ణి, అరుణాచలేశ్వరుణ్ణి శరణు పొంది వాళ్ళు ఐక్యమైపోయారు. కాబట్టి సాక్షాత్కారానికి మార్గం ఏంటి అంటే ఒక్క శరణాగతి. అంతకంటే మార్గం అనేటువంటిది లేనే లేదు. మనస్సున్నటువంటి ప్రతి ఒక్కడు కూడా మానసిక రోగే. చూడండి గురువుగారు ఏం చెప్తున్నారు. మనస్సు ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా మానసిక రోగే, దాంట్లో డౌట్ అనేటువంటిది లేనే లేదు. సుపీరియర్ సైన్స్ వేదాంతం, తత్వశాస్త్రం, ఈ రెండు కూడా సైన్స్కి సంబంధించినటువంటివి. వేదాంతం అనేటువంటిది, తత్వశాస్త్రం అనేటువంటిది, ఈ రెండు కూడా సైన్స్కి సంబంధించినటువంటి, దానిలో ఎటువంటి డౌట్ అనేది లేనే లేదు.
నీ వేసేటువంటి ప్రతి అడుగు కూడా ఇంతకు ముందే అది ప్రింట్ అయ్యింది. చూడండి, దాని యొక్క ప్రింట్ ప్రకారమే నీ అడుగులు అనేటువంటివి పడుతూ ఉన్నాయి. నీకు మరణశిక్ష పడాలన్నా, ఉరిశిక్ష పడాలన్నా, చివరికి స్టేషన్లో పడాలన్నా, ఎవడో చేసిన తప్పులు నీ మీద పడాలన్నా, నువ్వు చేసిన వేరే వాడు అనుభవించాలన్నా కూడా ఆ ప్రింట్ అనేటువంటిది అంతా కూడా ఇంతకుముందు ఎప్పుడో ప్రింట్ అయ్యే ఉంది. దాని ప్రకారమే నీ యొక్క నడక అనేటువంటిది జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ప్లాన్డ్ అండ్ ప్రీ డిటైర్మెంట్. కాబట్టి మౌనం అనేటువంటిదే అలంకారం. మౌనేన కలహో నాస్తి నాస్తి జాగ్రత్త భయం అన్నారు సంస్కృతకారులు. ప్రతి ఒక్కడూ కూడా ప్రారంధంతో వచ్చి మాయలో పడిపోతూ ఉన్నాడు. సుఖదుఖాలు కూడా అందులో ఉన్నటువంటి భాగమే. గెలుపు ఓటమి అనేటువంటివి కర్మవశం. నీ కర్మ ప్రకారం ఆ రెండు కూడా వస్తుంటాయి. కాబట్టి రాజకీయాలలో కానీ దేంట్లోనైనా కానీ ఉద్యోగాల విషయాలలో కానీ ఓడిపోయినంత మాత్రాన ప్రయత్నం ఫలించినంత మాత్రాన నువ్వు ఏడవలసినటువంటి అవసరం లేదు. వచ్చినంత మాత్రాన నువ్వు పొంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ రెండూ కూడా ఎప్పుడో నియమించబడ్డాయి. నీ ప్రయత్నం కూడా ఈశ్వర నీతే అంటున్నాడు ఆయన గురువు గారు. అది ఉంటేనే నీకు ప్రయత్నం చేయాలి అనిపించేది. సుఖదుఖాలు అందులో భాగమే. ఆలోచనారహిత స్థితిని సంపాదించుకోవడం తప్ప నీవు చేయగలిగింది, మార్చగలిగింది కూడా ఏమీ లేదు. అంతా దైవేచ్ఛ. నీవు ఎవడి కోసమైతే వెతుకుతున్నావో చివరకు వాడే నీకు దొరుకుతాడు. యు ఆర్ దట్ ఈజ్ యూ. మెలకువకు ముందు చూడండి గురువుగారు ఏం చెప్తున్నాడు ఇక్కడ. మెలకువకి ముందు ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడే దేవుడు. మేల్కొన్న తర్వాత ఉన్నటువంటి వాడే జీవుడు. కాబట్టి అన్ని నేనులు నేనే. నేనైన నేను అంటుంది జిల్లెళ్ళమూడి అమ్మవారు. ప్రతిదీ కూడా మనిషే కాదు. చూడండి, కుక్క, నక్క, పంది, ఎలక, పాము, వృక్షం ప్రతిదీ కూడా నేనే అంటుందన్నమాట. ఆ రూపంలోనే ఉన్నాను అంటుంది. చూడండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఈ గ్రామసింహాన్ని, శునకాన్ని. దీనికి మన భాష తెలుసు. చూడండి, పో అంటే ఇది పోతున్నది అనమాట, రా అంటే వస్తుంది. అంటే మన భాష దీనికి తెలుసు, కానీ దాని భాషే మనకు తెలియదు అనమాట. కాబట్టి ఇక్కడ నిజమైన కుక్క ఎవడు? మనిషే కుక్క. చూడండి ఇక్కడ, ఇది చూడండి, పో అంటే వెళ్ళిపోతూ ఉంది. చూడండి ఎట్లా చూస్తుందో. అది రా అంటే వస్తూ ఉంది అనమాట. పో అంటే పోయింది పాపం. రా అంటే మళ్ళీ వస్తూ ఉంది. మనం చెప్పినందువల్ల మన భాష దానికి వచ్చింది, దాని భాష మనకు తెలియట్లేదు అనమాట. అందుకే అరిస్టాటిల్ ఏమన్నాడు, మనిషి 4 కాళ్ళ జంతువు అని చెప్పాడు. 2 కాళ్ళ జంతువు. వీడి 2 కాళ్ళు, దానికి ఏమో కాళ్ళు 4. 2 చేతుల పైన 2 కాళ్ళు కింద, దానికి 4 కింద ఉన్నాయి. మనకుండే అవయవాలు మొత్తం పాపం దానికి కూడా ఉన్నాయి అనమాట. అందుకే సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క గురువు గారు, అదే వీరయ్య గారు, ఆయన ఏమన్నారంటే, సుబ్రహ్మణ్యం, నీ ఇంటికి వచ్చేటువంటి, నీ గడప దాటి నీ ఇంటికి వచ్చేటువంటి కుక్కైనా, పందైనా, నక్కైనా, పామైనా, చివరికి మనిషి అయినా కానీ నేనే ఆ రూపంలో వస్తాను అని తెలుసుకో అని చెప్పాను. అందుకే పాపం ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళంగానే ముందు కింది నుంచి పైకి ఒకసారి చూస్తాడు మనల్ని. ఆయన నమస్కారం చేస్తాడు ముందు. ఆయన నమస్కరించిన తర్వాతనే మనం ఆయన నమస్కరించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆయనలో ఏదో అతీతమైనటువంటి, మానవాతీతమైనటువంటి దైవ శక్తి అనేటువంటిది ఉంది. ఒకసారి అందరూ కూడా సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి మీకున్నటువంటి ఇబ్బందులు ఏమైనా కానీ ఉన్నట్లయితే ఆయనకి చెప్పి సమస్య పరిష్కార మార్గాల్ని కనుక్కోండి. మనశ్శాంతితో జీవించండి. మతాలు, కులాలు ఇలాంటివన్నీ కూడా మనం పెట్టుకున్నాయి. మొదట ఏమీ లేవు. ఆదిమ మానవుడు కదా మన పూర్వీకులు. కాబట్టి ఎప్పుడైతే నీవు నాగరికతను నేర్చుకున్నావో అప్పుడు ఈ మతాలు, కులాలు అనేటువంటి ఏర్పడ్డాయి. ఎవరి కులాన్ని, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాల్సిందే, అంతే. ఎవరి మతం వాళ్ళకు గొప్ప, ఎవరి కులం వాళ్ళకు గొప్ప, అంతే. ఎవరి తల్లిదండ్రులు వాళ్ళకు గొప్ప. అందుకని ఇతర మతాలని, పరమత ద్వేషాన్ని అనేది పనికిరాదు. అన్ని మతాలను గౌరవిస్తే గౌరవించలే, నీ మతాన్ని నువ్వు గౌరవించుకో చాలు. అది గురువుగారు అనేది అనమాట. కాబట్టి అన్నీ సమానం అనేది కానే కావు. సర్వమత సమానం అంటాడు. ఎందుకు అవుతుంది? మన చేతికి ఉండేటువంటి 5 వేళ్ళు ఉన్నాయి.
ఈ 5 వేళ్ళు కూడా ఒకేలా ఉన్నాయా? ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఈ 5 వేళ్లలో. కాబట్టి అదేవిధంగా ఏ మతానికి ఆ మతం గొప్ప. హిందువులకి హిందూ మతమే గొప్ప అంతే. ముస్లిమ్స్కి వాళ్ళ మతం గొప్ప, క్రిస్టియన్స్కి వాళ్ళ మతం గొప్ప, బౌద్ధులకు వాళ్ళ మతం గొప్ప. నీ మత ధర్మాలను నువ్వు పాటించొద్దంటంలే, కానీ ఇతర మతాలని ఇతర వాళ్ళని ద్వేషించొద్దు. పరోపకారం అనేటువంటిదే ఒక పుణ్యం అంతే. పర అపకారం అనేటువంటిదే మహాపాపం. కాబట్టి మానసిక ప్రశాంతత కావాలి అంటే వరల్డ్ టీచర్ న్యూస్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మనశ్శాంతితో జీవించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వీడియోలను ఆదరిస్తూ ఉన్నటువంటి ప్రేక్షక మహాశయులకు అందరికీ కూడా అసంఖ్యాక నమస్సుమాంజలు తెలియజేస్తూ నేను కోరేది ఒకటే, మిమ్మల్ని తప్పనిసరిగా సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించండి. మీకు మనశ్శాంతి అనేది తప్పనిసరిగా దొరుకుతుంది. నమస్తే.